మన ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన మీదికి వచ్చే శోధనల డోసు కూడా పెరిగిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధ్యాత్మిక ప్రారంభ దశలో ఉన్నప్పుడు వచ్చే శోధనలు వేరు, నువ్వు పరాకాష్ఠకు చేరువయ్యే కొద్దీ వచ్చే శోధనలు వేరు. ఆ దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఆ దశలో, ఈ దశకు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఈ దశలో. టోటల్గా అవసరం అండ్ అనుభవం మూడవది ఎంతో, అంతే, ఎక్కువ కాదు. ఈ 3 రిఫరెన్స్ లేనా? ఇంకేం లేవా? ఓ మస్తున్నాయి. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవరి నిమిత్తం సమస్తము నిర్మించబడినవో ఆ కుమారుని మహిమకు తీసుకొని రావటానికి శ్రమలే ఆ కుమారుని సంపూర్ణంగా చేయటానికి శ్రమలనే వాడాడట తండ్రి. పరిశుద్ధపరచబడువానికి ఒక్కటే మూలం. అంటే ఆ కుమారుడికే పరిపూర్ణత కొరకు శ్రమ తప్పనప్పుడు ఆయన రాజ్యములో హక్కుదారురాలివి కావాలంటే నీకు కూడా ఆ శ్రమల వలననే పరిపూర్ణ పరిశుద్ధత అంటాడు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోనేను అంటాడు. చూడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. తొందరగా బైబిల్ తీసేశాడు. 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఒకసారి బైబిల్ తీయండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను అనే మాట రౌండ్ కొట్టాలి. ఆయన నేర్చుకోవాల్సి రావటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ మాట మీరు జీర్ణించుకుంటారా? యేసయ్య కూడా ట్రైనింగ్ అవసరమైందంటే మీరు జీర్ణించుకుంటారా? దాన్ని ఎలా ఆలోచించాలి ఒక్కసారి ఊహించండి. మీరు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోనేను, ఆ నేర్చుకోనేను అనే మాట రౌండ్ కొట్టి యేసయ్య నేర్చుకోనేను అనేది మనకు జీర్ణమైద్దా? ఎలా అయింది? ఆయనకు నేర్చుకునే కర్మ ఏంటి? సర్వం ఎరిగినవాడు అని మనం పాడుతున్నాంగా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు. సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు. అర్థమైందా? అల్పజ్ఞుడు అంటే కొంచెం తెలిసినవాడు. అజ్ఞుడు అంటే అసలు తెలియనోడు, అజ్ఞాని. సర్వజ్ఞుడు సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు. పాడండి, పాట, ఆ పాట పాడండి. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు. అందులో మొట్టమొదటిది ఏం చెప్పనా? అమ్మ కడుపులో 9 నెలలు ఉంటే ఎలా ఉంటుందో అనుభవం లేదు. అది మనందరికీ ఉంది. ఆ అనుభవం మళ్ళీ దూతలకు కూడా లేదు, మనకే. ఇప్పుడు యేసయ్య అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడా లేదా? మరియమ్మ తల్లి కడుపులో ఉన్నాడా లేదా? అంతకుముందు ఎవరి కడుపులో నన్ను ఉన్నాడు ఆయన? మాతృగర్భంలో చేరి ఆటలాడాడని రాశాడు వేద సాహిత్యంలో. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. ఆయనకి ఎప్పుడు తండ్రితో ఉన్నాడు. అలాంటిది తను కూడా తండ్రితో కొన్ని గంటలు ఎడబాయాల్సినటువంటి అనుభవం అంతకుముందు యేసయ్యకి లేదు, ఇప్పుడు వచ్చింది. సిలువ మీద వచ్చింది. అంతకుముందు ఎరుగునా? సిలువ మీద ఎరిగాడు. ఓకేనా?